హర్షో, వెళ్దామా టెంపుల్కి? గట్టిగా చెప్పు. వి గాట్ అ గ్రీన్ సిగ్నల్ అండ్ లెట్స్ గో టు ద టెంపుల్. మేమైతే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. పదండి అందరం కలిసి దర్శనం చేసేసుకుందాం. మేము వెళ్ళిన టైంకి టెంపుల్లో చాలా తక్కువ రష్ ఉండే, సో అందుకని మేము ఉచిత దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి. ఒకటి ఉచిత దర్శనం, ఇంకొకటి 50 రూపీస్ టికెట్. 50 రూపీస్ టికెట్ ఏంటంటే లోపల అమ్మవారి దగ్గర అర్చన చేసుకోవడానికి ఉంటుంది. సో రష్ తక్కువ ఉందనేసి మేమైతే ఉచిత దర్శనం చేసేసుకొని ఆ తర్వాత పోచమ్మ ఇంకా నాగదేవతలకు కూడా మొక్కేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం ఇచ్చేసి మా మొక్కులు తీర్చేసుకున్నాము. ఈ ఓడి బియ్యం అనేది మా మమ్మీ మొక్కుకుందంట. సో అందుకని అమ్మవారికి శారీ, బ్లౌజ్ ఇంకా ఓడి బియ్యం పెట్టేసి మా దర్శనాన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలాగ మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ సండే. అండ్ ఈ వీక్లో మనకి బోనాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అందరు ఏమేమి ప్లాన్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి.